మా అమ్మ మీకు ఇంతమందిగా పరిచయము. మా వైఫ్ వాళ్ళ అమ్మ అంటే మా అత్తగారు. నా బిడ్డ అంటే నా కూతుర్నే చిన్నప్పటి నుంచి ఆమె సాగింది. ఏమో నా బామరిది శ్రీధర్. ఎందుకంటే నా వాయిస్కి నా దగ్గర ఉండేది నా బిడ్డ అప్పుడు చిన్నప్పుడు. ఆమె చల్లని దీవెనలో లక్షణంగా నా బిడ్డ హైదరాబాద్లో ఉద్యోగం. ఫస్ట్ జీతం నాయనమ్మకి అమ్మమ్మకి ఫస్ట్ జీతం. ఇది మా అమ్మకి. ఇది వచ్చి మా అత్తగారికి. మీరు ఎందుకు చెప్తున్నానంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదంతోనే మన బిడ్డలు చల్లగా ఉంటారనమాట. మా అమ్మ కూడా నా బిడ్డలు అంటే వాళ్ళ ప్రాణం పాపం. వాళ్ళకి బట్టలకి వాటికంతా డబ్బిస్తూ ఉంటుంది మా అమ్మ. నేను ఈద్దని చెప్తా, ఏదైనా వస్తువు రూపంలో ఇవ్వమంట, కానీ అవి ఇచ్చేసి పోతూ ఉంటుంది పిచ్చి తల్లి. ఒకటే నా కోరిక, భగవంతుడు ఒకటే కోరుకుంటాడు. నా బిడ్డ పెళ్ళికి, ఇద్దరు బిడ్డల పెళ్ళికి వీళ్ళిద్దరూ పక్క పక్కనే ఉండి నా ఆడబిడ్డ పెళ్లి చేయాలా. అదే దేవుడిని కోరుకుంటున్నాను. వీళ్ళిద్దరి ఆశీర్వాదం మా కుటుంబం మీద ఎప్పుడు చల్లగా ఉండాలని మేము కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఒకసారి చేతి చూపించండి. నవ్వుతాయి కదా, మనవరాలు పెట్టిన సంతోషంగా ఉంటే కదా మీరు. చూడండి, ఫస్ట్ నా కొడుకు జీతం వచ్చి దేవుడికి వేశాను, భగవంతుడికి. నా కూతురు జీతం మటుకు వీళ్ళు పెద్దవాళ్ళు కదా ఇంటికి, వాళ్ళకి ఇస్తే దేవుడికి ఇచ్చినంత ఆనందం అన్నమాట. కాబట్టి మా అమ్మగారికి ఇది, మా అత్తగారికి ఇది. ఎందుకంటే బిడ్డని చిన్నప్పటి నుంచి సాకింది కదా, వాళ్ళిద్దరికి ఇమ్మని నా కూతురు పదే చెప్తే ఆమె కోరిక నేను నెరవేర్చాను ఈరోజు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. బాయ్ చెప్పడమా. పాపం.